ఈరోజు పండుగ, వ్యవసాయానికి పండుగ, రైతన్నలకు పండుగ. మొత్తం తెలంగాణలోని రైతులు పండుగ చేసుకుంటుంటే కేవలం ఒక కుటుంబం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. కడుపులో వికారం అవుతుంది, మంటలు, కడుపులో మంటలు కనబడతా ఉన్నాయి. అయ్యా కల్వకుంట్ల కుటుంబ సభ్యులారా, ఈ వేదిక నుంచి, పాలమూరు గడ్డ నుంచి కేసీఆర్ గారిని గెలిపించి ఎన్నో ఆశలు పెట్టుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మాకు మొండి చేయి చూపించిన ఓ కల్వకుంట్ల కేసీఆర్ ఈ రోజు మా పాలమూరు బిడ్డలు, మా పాలమూరు రైతన్నలు పండుగ చేసుకుంటున్నారు. చూసి కళ్ళలో నిప్పులు పోసుకో, పర్వాలేదు. భారతదేశ చరిత్రలో 54,000 కోట్లు ఒక్క సంవత్సరంలో రైతులకు ఇచ్చిన ఘనత కేవలం మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే. ఇది తెలంగాణ ప్రజలు గుర్తించారు కనుకనే ఈరోజు లక్షలాదిగా తరలి వచ్చి ఈ ప్రభుత్వానికి, మంత్రివర్గానికి, రేవంత్ రెడ్డి గారికి, అధికారులకు అందరికీ కూడా ఆశీర్వదించడానికి అందరినీ ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చింది. ఈ రైతులను మేము తీసుకురాలే, స్వచ్ఛందంగా మేము వస్తాము అని చెప్పి బండ్లు పెట్టించుకొని వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రయ్యా అంటే దానికి కారణం ఉంది. 10 సంవత్సరాలలో రైతులు ఏం చేయాలి, ఏం పంటలు పండించాలి, అధికారుల ధర్మం ఏంది, వృత్తి ఏంది, వాళ్ళు రైతులతోటి ఏం మాట్లాడాలి, అవన్నీ మర్చిపోయిండ్రు. ఈ 10 సంవత్సరాలు కేవలం రైతులను, రైతు బంధు వాళ్ళ మొక్కాన పడేసి వాళ్ళను ఓటు బ్యాంకులుగా చూసిరు తప్ప ప్రాణమున్న మనుషులుగా, దేశానికి వెన్నెముక్కగా నిలుస్తున్న రైతన్నల గుండె చప్పుడును కేసీఆర్ ప్రభుత్వం వినలేదు. కానీ ఈరోజు 22 లక్షల మంది రైతులను ఒక్క మీట నొక్కితే వాళ్ళను రుణ విముక్తి చేసిన ఘనత, 18,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. కేసీఆర్ రైతుల వెనుక ఉన్న ఓటును చూసిండు. అందుకే కేవలం రైతు బంధును సరిపెట్టి మొత్తం వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించిండు. కానీ మన ముఖ్యమంత్రి రైతుల ఓటు బ్యాంకును చూడలే, రైతులు చిందిస్తున్న స్వేదం చుక్కలను, చెమట చుక్కలను చూసిండు, వాళ్ళ ఆర్తిని చూసిండు, వాళ్ళ కష్టాలను చూసిండు. కాబట్టి ఈరోజు 54,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా రైతు కోసం, రైతు రాజ్యం రావాలని ఒక్క సంవత్సరం లోపలనే ఇంత ఘనకార్యం ఈ ప్రభుత్వం చేసిందంటే మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మే నెలలో రైతు పెట్టుబడి ఇచ్చినాం, 3 నెలలు తిరగముందే రైతు రుణమాఫీ చేసినాం. భారతదేశ చరిత్రలో ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో ఇంత పెద్ద ఎత్తున రైతాంగానికి మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారు, మా తుమ్మల నాగేశ్వరరావు గారు, మా మంత్రివర్గం మంత్రులందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. అయ్యా నేను ఒక్క మాట చెప్తా, పెద్దలు చాలా మంది ఉంది మాట్లాడేది. పాలమూరు జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో సన్న రకాల వడ్లు ఏ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున పండించలే. కానీ స్వార్థంతో ఉన్న రాజకీయ నాయకులు గతంలో వరి వేస్తే ఉరెన్నరు, ఈ రోజు వరి వేసినందుకు రైతన్నలు పండుగ చేసుకుంటున్నారు. సన్న రకాలు వేసిన రైతులు ఈ రోజు 1,000 కోట్ల రూపాయలు